మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారితో మాట్లాడే ముందు మీకు కూడా వ్యక్తిగతంగా జాతకాలు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి గురుగారికి సంప్రదించవచ్చు. నమస్కారం గురుగారు. ఓం గం గణపతయే నమః. గురుగారు, జూలై మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరికి ఎలా ఉంటుందంటారు? ఓవరాల్ గా చూస్తే గ్రహ గోచారం ఏంటంటారు? ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. మా మిథున రాశి వారు ముఖ్యంగా జూలై మాసం మొత్తం 1వ తేదీ నుండి జూలై 31 వరకు కూడా ఈ యొక్క నారాయణ మంత్రాన్ని, అష్టాక్షరి వచ్చుంటే అష్టాక్షరి, లేకపోతే ఈ యొక్క నారాయణ మంత్రాన్ని, గాయత్రి మంత్రాన్ని స్మరించడం ద్వారా మిథున రాశి వారు, ఎందుకంటే మిథున రాశి అనేటటువంటిది ముఖ్యంగా బుద్ధికి ప్రతీక. బుద్ధి కండిషనల్గా ఉంటేనే వారు అవతల వ్యక్తులతో మాట్లాడేది సక్సెస్ అవుతుంది. అవతల వాళ్ళు ఎవరైనా వీళ్ళతో మాట్లాడాలన్నా వీళ్ళ తెలివితేటలతో పాటుగా బుద్ధి కూడా కరెక్ట్గా పనిచేయాలి. అప్పుడే కదా వీళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ గొప్పది అనుకునేది. అట్లాగే రవి బలం, ఆత్మకి కారకుడు, బలానికి, ఆత్మబలానికి కారకుడు ఎవరైనా అంటే సూర్యుడు. మరి ఈ జూలై మాసంలో 15వ తేదీ వరకు, జూలై 15 వరకు ఇదే జన్మరాశిలో అంటే మిథున రాశి వారికి రవి మరియు వక్రీగత బుధుడు. బుధుడు 4వ తారీఖు నుంచి వక్రిస్తాడు 24 వరకు. ఆయన యొక్క సొంత ఇంట్లో ఉంటాడు, వక్రించి వెనక్కి వచ్చి ఇక్కడ ఉంటాడు. కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు దీంట్లోకి 4వ తారీఖున వస్తున్నాడు. కాబట్టి ఈ రవి బుధుల యొక్క సంయోగము ఒక రకంగా చెప్పాలంటే బుధాదిత్య యోగంగా మనం చెప్పుకోవాలి. సొంత ఇంట్లో ఉన్నటువంటి బుధుడికి రవితో సాంగత్యము కలగడం ద్వారా కొంత బుధాదిత్య యోగము అనేటటువంటిది కలుగుతుంది. అంటే బుద్ధి పరిపక్వత చెందుతుంది. అనుకున్న కార్యాలు ముందుకు వెళ్ళటానికి వారికి ఉన్నటువంటి ఆత్మశక్తి, ఆత్మ నిగ్రహము, ఆత్మ పరిశీలన, పరిశోధన ఇవన్నీ కూడా బుద్ధితో టైఅప్ అయి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ వక్రించినటువంటి బుధుడు ఇవన్నీ ఇవ్వటానికి కొంత వెనకడుగు వేస్తూ ఉంటాడు. మామూలుగా ఉంటే ఆ యోగం వారికి పరిపక్వత కలిగిస్తుంది. వక్రించిన బుధుడు వలన వ్యాపారస్తులకైతే గనక వ్యాపారపరమైనటువంటి ధోరణిలో విశేషమైనటువంటి మార్పులు కలిగి, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు వీరి యొక్క లెడ్జర్ అకౌంట్స్ చూపిమన్నా, లేకపోతే మీ వ్యాపారం పైన రకరకాల కేసులు వస్తున్నాయి, మీ మీద రకరకాలైనటువంటి వ్యాపకాలు వస్తున్నాయని చెప్పినప్పుడు వీరు తెలివితేటలు ప్రదర్శించకపోవటం వలన, ఈ యొక్క బుధుడు వక్రత్వం వలన అతి తెలివితేటలు ప్రదర్శించడం ద్వారా, అనవసరమైనటువంటి వితండ వాదనలు చేయటం ద్వారా వారి నుంచి విపరీతమైనటువంటి ఎన్నో అవరోధాలు, అపశృతులు వీరికి కలిగే అవకాశాలు ఉంటాయి. మిథున రాశి వీరికి వీరే స్వయంగా తెచ్చుకున్నట్టు. అందుకనే ఆ మంత్రాన్ని చదవమని చెప్పాను. విష్ణు సహస్రనామం 15వ తేదీ వరకు వీరు చదవాల్సిందే. ఎందుకంటే బాలేదమ్మా, బుధగ్రహము సొంత ఇంట్లో ఉండి వక్రంగా, ఇప్పుడు మన ఇంట్లో మనం ఉన్నాము, వక్రంగా ఆలోచిస్తే ఏమవుతుంది? సరిగ్గా పని చేయలేము, ఏ పని చేయలేము. ఎవరు మాట్లాడినా సరే మనకి అన్నీ ఉంటాయి, కానీ ఆ గ్రహం అలా ఉండటం ద్వారా తనిచ్చే ఫలితాలు కొంచెం డిఫరెంట్గా అనిపిస్తాయి. ఆల్రెడీ ఆయనకి గోడ మీద పిల్లి అనేటటువంటి నానుడి ఎక్కువగా ఉంటుంది బుధుడికి, పాదరసం లాంటి వాడు. వారి ఆలోచనలు కానీ వారి తెలివితేటలు కానీ పట్టుకోవడం అనివార్యం. మిథున రాశి వారు వ్యాపార గ్రహం, అది వ్యాపారవేత్తలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి అమ్మా. ఎందుకంటే పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ జూలై మాసంలో పెట్టుబడులకి స్థానమైనటువంటి వృషభ రాశిలోకి కుజగ్రహం, ఆయన రోగకారకుడితో పాటుగా శత్రుకారకుడితో పాటుగా రుణాన్ని వృద్ధి చేసేటటువంటి కారకత్వం, సిగ్నిఫికేషన్స్ ఈ యొక్క కుజుడికి అధికంగా ఉన్నాయి. ఇప్పుడు వ్యాపారవేత్తలు పెట్టేటప్పుడు ఆలోచించి, ఒక స్థాయిని మించి వ్యాపారం ఏదో జరిగిపోతుంది, మనం సంతృప్తికరంగా అప్పు చేసేయచ్చు, అప్పు త్వరగా తీర్చచ్చు అనేటటువంటి భావన ఉన్నట్లయితే కొంచెం జాగ్రత్త పడండి. లేకపోతే జీవితాంతం అప్పుల వలయంలో ఉండటానికి కుజుడు మీకు ప్రకాశిస్తూ ఉన్నాడు 12వ స్థానంలో. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారండి ఈ మాసంలో? విద్యార్థులకి సంబంధించినటువంటి పరంగా ఈ విద్యాస్థానాధిపతి కూడా వీరికి బుధుడే అయ్యాడమ్మా. మిథున రాశికి బుధుడు వక్రత్వంతో పాటుగా శని భగవానుడు విద్యాస్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి పూర్తిగా వీరికి బలహీనంగా ఉందని చెప్పుకోవాలి విద్యాస్థానం.
ఆ స్థానాధిపతి బలంగా లేకపోవటం, శని భగవంతుడు ఆ యొక్క స్థానాన్ని చూడటం వలన కొంచెం విద్యలో అలసత్వము, విద్యలో ఆటంకాలు, విద్యాలయాల్లో టీచర్స్తో కానీ, లెక్చరర్స్తో కానీ, ప్రొఫెసర్స్తో కానీ అబద్ధాలు చెప్పడం, కాలేజీలకి విద్యాలయాలకి ఆలస్యంగా బద్ధకంగా వెళ్ళటం, ఇంట్రెస్ట్ లేకపోవటం, విద్య యందు ఆసక్తి తగ్గటం, అవతల వ్యక్తులతో ఫ్రెండ్స్తో సరిగ్గా ఉండలేకపోవటం, ఇవన్నీ కూడా వీరిని చదువులో కాస్త అజ్ఞానం వైపు తీసుకువెళుతూ ఉన్నటువంటి తెలివితేటలు కూడా మరుగున పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. కాబట్టి విద్యార్థులు కూడా కాస్త సంయమనంతో విష్ణువుకి సంబంధించిన అష్టోత్తరము, వెంకటేశ్వర స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేసి రావటము, రోజు వెళ్ళి ఒక 17 ప్రదక్షిణాలు, అట్లాగే పెసరపప్పు కాస్త నానవేసి రోజు ఒక గుప్పిడి పెసరపప్పు తినడం ద్వారా కూడా ఈ వక్రించిన బుధుడు వలన లోపత్వం లేకుండా, బుద్ధి మాంద్యం కలగకుండా, తెలివితేటలు మరుగున పడకుండా యాక్టివేట్ అవుతూ ఉంటాం. మరి ఆయన ధాన్యమే కదా పెసరపప్పు కూడా కాదు, పెసరపప్పు తింటే లేనిపోయిన సమస్యలు వస్తాయి, పెసర్లు తినాలి. ఆయన గ్యాస్కి కారకుడు కదా బుధుడు, వాత పిత్త శ్లేష్మ అన్నిటికీ ఆయనే కారకుడు. ముఖ్యంగా మిథున రాశి వారు ఆరోగ్యరీత్యా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ స్థానము కాలపురుష అంగ స్థానంలో ఈ యొక్క మెడభాగానికి భుజస్కంధాలకి సంబంధించినటువంటి స్థానం అది. ఆ స్థానంలో బుధుడు అక్కడ ఉండటం ద్వారా నర్వస్ సిస్టము కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. బుధుడు నరాలకి కారకుడు కాబట్టి నరాల ప్రాబ్లం వలన కూడా వీరికి కొన్ని అనారోగ్య స్థితిగతులు కనపడడానికి అవకాశం ఉంటుంది. బుధుడు బలంగా ఉంటే కాస్త ఆయన చూసుకుంటాడు, ఆయన వక్రత్వంతో ఉండేసరికి ఇబ్బందులు పారే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త వీళ్ళు ఏంటంటే గణపతికి సంబంధించినటువంటి మంత్రాన్ని చదువుకోవడం, గణపతి అర్చన చేయడం ద్వారా ఆరోగ్యరీత్యా కొంచెం బలంగా ఉండటానికి అవకాశం ఉంటుందమ్మా. మరి గురుగారు మొత్తం మీద అనలైజ్ చేస్తే ప్రథమార్థం బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత ద్వితీయార్థం వీళ్ళకి కలిసి వస్తుంది? ఏం లేదమ్మా, వీరు ప్రయాణాల బట్ట కాస్త మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలలో కొన్ని ప్రమాదాలు కూడా సూచిస్తున్నాయి. కుజగ్రహం శుక్రరాశిలో ఉండటం, శుక్రుడు కేతువుతో ఉండటం, రాహుతో చూడబడటం. అంటే శుక్రుడు ఒక రకంగా చెప్పాలంటే కారకుడు, ఇది ఈ ప్రయాణాలకి వాహనాలకి కారకుడు. ఆయన 3వ స్థానంలో ఉండి రాహుకేతువులతో లింక్ ఉండి కుజుడి చేత చూడబడుతూ పూర్తిగా కుజరాహుకేతువుల అనుసంధానంలో శుక్రుడు బలహీనంగా ఉన్నాడు. దీని పరంగా ప్రేమికులకి పూర్తిగా వాళ్ళ ఆలోచనలు ఎడగా పెడగా ఉండటం, వారి మధ్య విపరీతమైనటువంటి విరోధాలు విభేదాలు కలగటం, భార్యాభర్తల మధ్య అపోహలు అపవాదులు, విడిపోయేటటువంటి పరిస్థితులు అధికమవటం, ఒకరి మీద వారికి ఏదో తెలియని అనుమానం, పూర్వంలో ఇది జరిగింది అది జరిగిందని మాట్లాడుకోవటం, ఇంట్లో పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క మాసంలో పిల్లల ముందు కనుక మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకున్నట్లయితే బహుబంధుత్వాల గురించి, నీకు ఆ స్త్రీతో సంబంధం ఉంది, నీకు ఈ పురుషుడితో సంబంధం ఉందని పిల్లల ముందు మాట్లాడుకుంటే ఈ అఫెక్షన్స్ పిల్లల మీద పడి వారి యొక్క విద్యాభ్యాసం దెబ్బతిని వారు మీ మీద పూర్తిగా నెగిటివ్ జోన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. మీకుండేటటువంటి అపరాధాలు, మీకున్నటువంటి అనుమానాలు అవమానాలు పక్కన పెట్టండి. ఏదన్నా ఉంటే విడిగా కూర్చొని చక్కగా మీ ఇద్దరు మాట్లాడుకొని, తప్పులు చేస్తుంటే వాటికి క్షమాపణ అడిగి ఇద్దరు కలవడానికి ప్రయత్నం చేయాలి దంపతులు. ఎందుకంటే అమ్మ, ముఖ్యంగా కళ్యాణానికి వివాహానికి ఎవరైతే శుక్రుడు కారకుడో, దాంపత్యానికి మూలకారకుడు కూడా శుక్రుడు బలంగా ఉండాలి. శుక్రుడు బలంగా లేకపోతే పురుషుడి యొక్క ఆలోచనలు మారిపోతాయి. ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క ఆలోచనలు పక్కదోవలకు పట్టేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా పురుషుల్లో. స్త్రీలలో అయితే కనుక బంగారము కానీ వారు దాచుకున్నటువంటి డబ్బు కానీ పోగొట్టుకునే పరిస్థితి అధికంగా ఉంటుంది. లేకపోతే ప్రేమించిన వ్యక్తికి దొంగచాటుగా ఇవ్వడం ద్వారా కూడా వీరు భార్యాభర్తల మధ్య విశేషమైనటువంటి సాంగత్య దోషం కలుగుతుంది. ముఖ్యంగా అనుమానాలమ్మ, ఈ అనుమానాలే సగం జీవితాన్ని పాడు చేస్తాయి. అనుమానం ఏమవుతుందంటే రసాభాస అయిపోయి మధ్యలో బంధువులు ఇంటర్ఫీర్ అవుతారు. వీరికి మధ్యలో బంధువులు ఇంటర్ఫీర్ అయ్యి భార్యని భర్తని విడదీయడానికి కంకణం కట్టుకున్నట్టుగా మధ్యలోకి వస్తారు. ఎందుకు వస్తారో కూడా తెలియదమ్మా. నాకు ఎన్నో జాతకాలు వస్తాయి కదా. ముఖ్యంగా ఆడపిల్ల తల్లిదండ్రులు దీంట్లో ఎక్కువ శాతం ఉన్నారు. వచ్చేయమ్మా, నీ జీతంతో హ్యాపీగా బతికేద్దాం, ఆయన పని ఆయన చూసుకుంటాడు. అక్కడ ఏం జరిగిందో తెలియదు. నా కూతురని వీళ్ళకి భావన, నా కొడుకని వాళ్ళకి భావన. అసలు వీళ్ళిద్దరు భావనలు ఏమైనా, భార్యాభర్తల భావనలు ఎక్కడో తెలుస్తున్నాయి. ఒకసారి భార్యాభర్తలు అయిన తర్వాత అటు కుటుంబం వాళ్ళు ఇటు కుటుంబం వాళ్ళు చివరి స్టేజ్లో ఉన్న రావాలి, లేదా తెలుసుకొని వాడికి తగ్గ రెమెడీస్ వాళ్ళు చెప్పాలి వాళ్ళ అనుభవంలో ఉన్నటువంటి. అంతేగాని వచ్చేసేయి అనే మాట ఉందంటే అసలు వాళ్ళు పెద్దవాళ్లే కానట్టు వీళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు అనుభవించేశారు 10-30 ఏళ్ళు, మరి వీళ్ళు 4 నెలలు
1 సంవత్సరం 2 సంవత్సరాలు అనుభవించిన తర్వాత దాదాపు 10-12 ఏళ్ళు దూరమైన వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. నాకు ఫోన్లు వస్తాయి, గురువు గారు మేము ఇట్లా విడిపోయాము, ఇప్పుడు బాధపడుతున్నామండి, మాకంటూ ఎవరూ లేరు రేపు చూసుకోవడానికి. తల్లిదండ్రులు ఉంటారు, ఎంతకాలం ఉంటారమ్మా, ఒక వయసు దాటాక వాళ్ళకే కాళ్ళు చేతులు లేవవు, వాళ్ళనే లేపాలి. మరి వీళ్ళకి సమస్య వస్తే ఎవరు లేపుతారు? అందుకనే భార్యాభర్తల బంధం ఎందుకు పెట్టాడు సృష్టి బంధం అంటే, ఒక వయసు దాటిన తర్వాత ఒక భర్తకి అనారోగ్యం వస్తే భార్య చూసుకుంటుంది, భార్యకి అనారోగ్యం వస్తే భర్త చూసుకుంటాడు. కొట్టుకోండి, తిట్టుకోండి, కలిసే ఉండండి. నేను అనేది అది. భార్యాభర్తలు కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఉంటే అది అసలు బంధుత్వమే కాదు, దాంట్లో ఇంకా వేరే రకమైనటువంటి సంబంధాలు కూడా ఉంటాయి. కొట్టుకోవాలి, తిట్టుకోవాలి, ప్రేమతో హ్యాపీగా సరదాగా ఉండాలి. లేదా 4 రోజులు మాట్లాడుకోకుండా ఉండండి, అంతేగాని పుట్టింటికి వెళ్ళిపోవటం లేదా మెట్టింటికి వెళ్ళిపోవటం ఇవి సరైనటువంటి యోగాలు కాదు. అలాంటి వాళ్ళు, అలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు వాటిని నిగ్రహించుకొని చక్కగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. ఎవరైతే భార్యాభర్తల మధ్య కానీ ప్రేమికుల మధ్య కానీ విభేదాలు వస్తే సుబ్రహ్మణ్య కళ్యాణం చేయించుకోండి ఇళ్లలో, అదే సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకం చేసుకోండి, సుబ్రహ్మణ్యేశ్వరుడికి మహాపాశుపత రుద్రహోమం చేయించుకోండి. ఇట్లాంటివి పరిహారాలు మన దగ్గర చాలా ఉన్నాయి. నేను నా పీఠంలో ఇలాంటివన్నీ ఎప్పుడు చేయిస్తూనే ఉంటానమ్మా. స్కంద షష్ఠులు వస్తూ ఉంటాయి మనకి. ఆ షష్ఠి రోజున ఇలాంటి వివాహం కాని వాళ్ళకి వివాహం అయ్యి ఎడబాట్లు కలిగిన వాళ్ళకి దంపతులను కూర్చోబెట్టి మోటివేషన్ చేసి చేస్తే, లేకపోతే వాళ్ళు రావట్లేదంటే వీళ్ళ చేతి చేస్తే వాళ్ళే వస్తారు. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళని కలుపుతాడు. ఇట్లా నమ్మి చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా చాలా సంబంధ బాంధవ్యాలలో ఇబ్బందులు ఎదురవుతాయి, రుణ బాధలు అధికమవుతాయి, అంతర్గత విభేదాలు అన్నదమ్ముల మధ్య అయితే కనుక మిథున రాశి వారికి విపరీతమైనటువంటి ఆర్థిక ధనలాభాదుల వలన కుటుంబాలలో సంక్షోభాలు ఏర్పడతాయి. ఈ కుజుడు 12లో ఉండటం ద్వారా మిథున రాశి వారికి భార్యాభర్తల మధ్య పూర్తిగా ఎడబాటు కలిగి కుటుంబానికి దూరమయ్యే అవకాశాలు కుజగ్రహము ఇస్తోంది. కాబట్టి మాట సంభాషణలు జాగ్రత్త, ప్రయాణాల యందు జాగ్రత్త. ఇక ఉద్యోగాదుల్లో అయితే కనుక చాలా చాలా సమస్యలు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి. పూర్తిగా నిర్వీర్యం అయిపోతారు మిథున రాశి వారు. ఎందుకంటే శని బాలేదు, శని బాలేక కుజుడిని కూడా చూడటం ద్వారా ప్రమోషన్ వస్తుంది అనుకున్నప్పుడు చేతుల నుంచి దారిపోతుంది. ఈయన మారటము ఆల్రెడీ 20వ తారీఖు జూన్ 20 నుంచే వీళ్ళకి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కుజుడు మారాడు కాబట్టి. ఆర్థిక సంక్షోభము మిథున రాశి వారికి కాస్త ఈ కుజగ్రహ ప్రభావము, శని దృష్టి వలన ఉద్యోగ వ్యవస్థల్లో వ్యాపారాలకు సంబంధించిన పెట్టుబడులకు సంబంధించిన విషయాలలో వీళ్ళు స్వయంకృతాపరాధంగా తెలివితేటలు ఉపయోగించకుండా అతి తొందరగా చేసే నిర్ణయాల వలన డబ్బులు వచ్చే సిచ్యువేషన్ కూడా జారిపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. గురుడు ద్వితీయంలో ఉన్నంత మాత్రాన కొన్ని యోగాలు, వివాహము, ధనయోగము, అట్లాగే సంతాన యోగము, ఉద్యోగ యోగము ఇవన్నీ కలుగుతాయి. కానీ ఈ రాశి వారికి ఆయన బాధకుడు కాబట్టి, వేదకుడు కాబట్టి ఆర్థికంగా కొంతమంది నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మిథున రాశి వారికి అయితే ఉందని నేను చెప్పుకోవాలమ్మా. మరి గురుగారు, ఈ మాసంలో కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? మిథున రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి గృహ వాతావరణం, కుటుంబంలో విశేషమైనటువంటి వృద్ధి. వీరు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళల్లో ఎవరైనా సరే, తండ్రి కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన పెద్దవాళ్ళు కావచ్చు, గురువులు, వీరు చదువుకున్నటువంటి విద్యాలయాల్లో గురువుల యొక్క సూచనలు, వారి యొక్క ఆలోచనల ద్వారా కావచ్చు, విశేషమైనటువంటి ఆర్థిక ధనవృద్ధి కలగటానికి ఇది విశేషమైనటువంటి సమయం. ఎందుకని మిథున రాశి వారికి ద్వితీయంలో సంపదకి కారకుడైనటువంటి, జ్ఞానానికి కారకుడైనటువంటి విశేషమైనటువంటి వృద్ధి, ఏ విషయంలోనైనా సరే వృద్ధిని ప్రసాదించాలంటే ఈ గురుడు బాగుండాలి. మరి గురుడు ద్వితీయంలో ఉండి కుటుంబాన్ని వృద్ధి చేస్తాడు. ఆర్థికంగా విశేష ధనలాభాదులు, సిరి సంపదలు, అట్లాగే కీర్తి ప్రతిష్టలు, గౌరవ సన్మానాదులు, విశేషమైనటువంటి వివాహ సంపద, వివాహం కూడా ఒక సంపదే, వివాహాన్ని ఇస్తాడు. సత్సంతానాలకి సంబంధించినటువంటి యోగాల్ని ఇస్తాడు. ఆర్థిక పరమైనటువంటి వృద్ధితో పాటుగా రుణములు, వీరు ఏదైనా గృహాలకు కానీ వాహనాలకు కానీ కనుక కుటుంబపరంగా సౌఖ్యం కోసము అప్పు చేసి ఉన్నట్లయితే ఆ అప్పుల్ని నివృత్తి చేయడానికి వీరు ఎక్కువగా స్పందింపజేసుకుంటూ, కోరికలను కూడా ఎక్కువగా వృద్ధి చేసుకుంటూ, ధన సంపాదన ఏ విధంగా నేను ఎక్కువగా ఆర్జించాలి, వ్యాపారం చేయాలా, ఉద్యోగం ద్వారా వచ్చినటువంటి డబ్బుని ఇంకొంచెం పెంచుకోవాలా, ఇలా ఆలోచనలు, కోరికలు పరిగెడుతూ ఉంటాయి ఈ నెలలో వీళ్ళకి. దాని ద్వారా కష్టపడాల్సిన దానికన్నా కర్మస్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు ఇంకొంచెం ఎక్కువ కష్టాన్ని ఇస్తాడు. ఎందుకంటే గురుడు శని నక్షత్రంలో ఉండి వీరికి కష్టాన్ని ఇచ్చి ధనాన్ని ఇస్తాడమ్మా. కాబట్టి మిథున రాశి వారు కోరికలు, ఆలోచనలతో పాటుగా వీరు చేసేటటువంటి క్రియలు, ప్రక్రియల్లో కూడా విశేషమైనటువంటి సంకల్పాన్ని గనక
ఆచరిస్తే, ఎందుకంటే 15వ తేదీ వరకు సంకల్ప భావానికి కారకుడైనటువంటి రవి భగవానుడు ఈ యొక్క జన్మరాశిలోనే ఉన్నాడు కాబట్టి వాళ్ళు అనుకున్నటువంటి సంకల్పము, సరైన తెలివితేటలు, వారికి ఉన్నటువంటి జ్ఞానము ఇనుమడింపజేసి ఒక పోతగా పోసినట్లయితే కనుక చక్కగా కార్యసిద్ధి కలగటానికి 15వ తేదీ వరకు రవి బలం కూడా అత్యంత యోగకరంగా ఉంటుంది. లెక్క ప్రకారం జన్మరాశిలో రవి ఉంటే దోషమే, కానీ బుధుడితో కలిసి ఉన్నాడు, బుధుడు సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి కొంతవరకు వీరు నిలబెట్టుకోగలుగుతారు. వీరు చేసే ఈ పారాయణ వలన, విష్ణు సహస్రనామ పారాయణ వల్ల కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితి. గురుగారు, ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ యోగం ఉందంటారా మరి మాసంలో? తప్పకుండా అమ్మ, ఎత్తుక్కుంటూ వస్తారు. ఇందా చెప్పాను కదా, వివాహ స్థానాధిపతి గురుడు కుటుంబంలో ఉన్నాడు కదా, తల్లి తరపు కానీ తండ్రి తరపు కానీ, లేకపోతే వీరు ఏదైనా వ్యాపారం చేస్తుంటే వ్యాపారపరమైన విషయాల్లో కానీ ఎవరైనా సరే వీరిని ఆకర్షించి, స్త్రీ పురుషులు ఎవరైనా సరే, కొంతమంది అయితే కనుక ఎదురిచ్చి వివాహం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అంటే వారి యొక్క ప్రవర్తన కావచ్చు, వారికి ఉన్నటువంటి ధనలాభాదులు, ఏదైతే ఆర్థిక సంపదలు ఉన్నాయని చెప్పి అవసరమైతే ఎదురిచ్చైనా సరే వారిని పెళ్లి చేసుకోవడం ద్వారా ఇంకా విశేషంగా ఎదుగుతాం అనేటటువంటి పరిస్థితులు కూడా కలుగుతాయి కొంతమందికి. కాబట్టి ముందుగా పెట్టుబడి పెట్టుకుంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు, మనకి తెలియదు కదమ్మా ఎంత ఉంది ప్రపంచం. కాబట్టి అది ఏదైనా అనుకోండి, వివాహానికి ఇచ్చే కట్నం అనుకుంటారా, కన్యాశుల్కం అనుకుంటారా తర్వాత విషయం. కానీ ఆర్థికంగా బలపడి విశేషంగా వివాహ సిద్ధి కలిగి అనుకూలమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా విశేషమైనటువంటి సౌఖ్యము కలుగుతుంది. ఉద్యోగాల ద్వారా వీరికి ఆగిపోయినటువంటి ధనము ఏదైనా ఉంటే అది కూడా వీరికి తిరిగి బ్యాంకులో పడేటటువంటి అవకాశం కూడా ఈ యొక్క మిథున రాశి వారికి కలుగుతుంది. మరి గురుగారు, ఈ మాసంలో ఏ దైవనామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏం లేదు, మీరు అడిగింది చాలా మంచి, అందరికి ఉపయోగపడే ప్రశ్నే. కాకపోతే ఏంటంటే గోచార ఫలితాలను అన్వయించుకొని చేసే పూజల వలన చాలామంది నాకు ఫోన్లు చేసి చెబుతారు, గురువు గారు మీరు అది చెప్పారు ఇది చెప్పారు, మాకేం ఫలితం కనబడట్లేదని. జన్మజాతకంలో వారు తెలుసుకోవాలి ముందు, వారికి ఏదైనా పెద్ద సమస్య వచ్చింది, తట్టుకోలేని మానసిక సమస్య, అనారోగ్య సమస్య, కుటుంబ సమస్య వచ్చింది, లేకపోతే ఆర్థిక పరంగానో వివాహ పరంగానో వ్యాపారమో ఉద్యోగమో మనకున్నవి ఇవే కదమ్మా, ఈ పరిధిలోనే కదా మనందరం మానవులం బతుకుతున్నాం. వీటి పరంగా అధికంగా వారిని దాటి, వారి శక్తిని దాటి ఏదైతే పరిధి దాటి సమస్య వచ్చిందో వారు అర్జెంటుగా ఏదో ఒక గురువుని కలవాలి. వాళ్ళ మనసుకు నచ్చినటువంటి మాలాంటి గురువుల్ని సంప్రదించాలి. వాళ్ళ జన్మజాతకం అనేది ఉంటుంది, దాంట్లో దశలేంటి, అంతర్దశలేంటి, ఎందుకు ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్స్ అనుభవిస్తున్నారు. డబ్బున్నవాడు అనుభవిస్తున్నాడు, డబ్బు లేనివాడు అనుభవిస్తారు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటాయి. దాన్ని అంటారు కదా, సీతబాధ సీతదే, పీతబాధ పీతదే అంటారు కదా మన నానుడి. అంటే ఉన్నవాళ్ళు చెప్పుకోలేరు, లేని వాళ్ళు బయటపడతారు. ఎందుకంటే వాళ్ళకి సంఘంలో గౌరవ ప్రతిష్టలు తగ్గిపోతాయని చెప్పుకోరు. అసలు ఉన్నవాళ్ళు, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, కీర్తి ప్రతిష్టలు ఉన్నవాళ్ళు, అది సినిమా యాక్టర్సా, రాజకీయ నాయకుల, పారిశ్రామికవేత్తల, వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి సమస్యలు కానీ మానసిక రుగ్మతలు కానీ పూజలు చేసి మాకు తెలుస్తాయమ్మా. సామాన్యులన్నా దేవాలయాలకు వెళ్ళి లేకపోతే దాన ధర్మాదులు మాలాంటి వాళ్ళని చెప్పడం ద్వారా చేసేసి తొందరగా వాళ్ళకి భగవంతుడు కూడా అనుగ్రహాన్ని ఇస్తాడు. పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే ధనాన్ని ఖర్చు పెట్టరు. ఏదైనా ప్రోగ్రామ్ ఇంట్లో చేసుకుంటే లేదా మాలాంటి వాళ్ళని పిలిచి చేయించుకున్నారనుకోండి, ఎక్కడ బయటపడిపోతామో అని భయము, ఆ భయంతో వాళ్ళ సుడిగుండంలో తిరుగుతూనే ఉంటారు. చూడడానికి గంభీరంగా ఉంటారు, లోపల మాత్రం డొల్ల ఏమీ ఉండదు. నేను చూశాను కాబట్టి చదువుతున్నా. పూజలు చేసి వాళ్ళ ఇళ్లలో ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో పూజలు చేస్తూ ఉంటాను. వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి, పరిహారాలు చేస్తాం కాబట్టి తొందరగా 100 మందిలో ఒక్కళ్ళే ముందుకు వస్తారమ్మా, అందరూ ముందుకు రారు. అందుకని ఎవరమైనా సరే గ్రహాలకి లోబడే పనిచేస్తాం కాబట్టి, లోబడే ఉంటాం కాబట్టి మిథున రాశి వాళ్ళు ఉన్నంతలో జాగ్రత్తగా కాపాడుకుంటే, కష్ట నష్టాలని దూరం చేసుకోవాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ఇందాక నేను ఏదైతే సమస్యలు ఉన్నాయో వారందరూ చేయండి. జాతకరీత్యా గురువు ఏదైనా మీ జాతకంలో ఈ దశల్లో మీకు ఇబ్బందులు ఉన్నాయండి కాబట్టి గోచారంలో కూడా ఇవి మీకు బాగా ఎలాబరేట్ అవుతున్నాయి, ఇబ్బంది పడతారు కాబట్టి వీటిని మాత్రమే చేయండి అని చెప్తారు. అప్పుడు ఆ గ్రహాలకి జపాలని, పాశుపత హోమాలని, రుద్రాభిషేకాలని, కళ్యాణాదులని ఆ గురువు గారు ఏదైతే చెప్పారో ఒకసారి ఆలోచించుకొని చక్కగా మీరు 10 రూపాయలు ఖర్చు పెట్టైనా సరే దాని నుంచి బయటపడి మీరు అనుకున్న వివాహ విషయాల్లో ముందుకు వెళ్ళటం, ఉద్యోగ విషయాల్లో ముందుకు వెళ్ళటం చేయటం ద్వారా ముందు మీకు ధనము పోయినా మనశ్శాంతి దొరుకుతుంది, ప్రశాంతత దొరుకుతుంది. ముందు మీ మీద మీకు ఒక కాన్ఫిడెంట్ అనేటటువంటిది పెరగడానికి అవకాశం ఉంటుంది. గురుగారు, మొత్తం మీద జూలై మాసంలో మిథున రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభం.